ఓం శాంతి 21/6/2026 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. రివైజ్ 15/11/2010. స్వపరివర్తన యొక్క వేగాన్ని తీవ్రతరం చేసి స్వభావ సంస్కారాల సమాప్తి సమారోహాన్ని జరుపుకోండి. ప్రతి సంకల్పము, మాట మరియు కర్మలో బ్రహ్మబాబాను కాపీ చేయండి. ఈరోజు బాప్దాదా అందరి మస్తకంపై మెరుస్తున్న 3 భాగ్యపు చిహ్నాలను చూస్తున్నారు. 1 తండ్రి ద్వారా పాలన యొక్క భాగ్యం, 2 శిక్షకుని రూపంలో చదువు యొక్క భాగ్యం, 3 సద్గురువు ద్వారా వరదానాల భాగ్యం. మెరుస్తున్న 3 భాగ్యాలను చూస్తున్నారు. ప్రతి ఒక్కరి మస్తకం ఈ 3 భాగ్యాలతో మెరుస్తూ ఉంది. ఇటువంటి భాగ్యం మరెవ్వరి మస్తకంపై మెరుస్తూ కనిపించదు, కానీ మీ అందరి మస్తకం భాగ్యంతో మెరుస్తూ ఉంది. మీరందరూ కూడా మీ భాగ్యాన్ని చూస్తూ ఉన్నారు కదా. బాప్దాదా చూశారు, భాగ్యం అయితే అందరికీ లభించింది, కానీ భాగ్యం యొక్క మెరుపు అందరిది ఒకే సమానంగా లేదు. కొందరి మెరుపు చాలా తీక్షణంగా ఉంది, కొందరి మెరుపు కొంత తక్కువగా కనిపిస్తుంది. బాప్దాదా అయితే అందరికీ ఒకేసారి ఒకే విధమైన భాగ్యాన్ని ఇచ్చారు. చదువు కూడా ఒకే చదువును చదివిస్తారు, పాలన కూడా ఒకే విధంగానే ఇచ్చారు. అంతేకాక వరదానాలు కూడా ఒకే సమానంగానే ఇచ్చారు. ఆది రత్నాలకైనా లేక వెనుక వచ్చే వారికైనా అందరికీ ఒకే మురళి ద్వారా తండ్రి పాలన లభిస్తోంది, చదువు లభిస్తోంది. ఒకే వరదానమే అందరికీ లభిస్తుంది. ఆది రత్నాలకు ఆదిలో వచ్చినటువంటి వారికి మురళి వేరుగా ఉండదు, ఒకటే ఉంటుంది, కానీ భాగ్యపు మెరుపు నంబర్ వారుగా కనిపిస్తుంది. ప్రేమతో కూడిన తండ్రి పాలన అందరికీ ఒకే విధంగా లభిస్తుంది. ప్రతి ఒక్కరి నోటి నుండి నా బాబా అనే వెలువడుతుంది. ముందు వచ్చిన వారు కానీ వెనుక వచ్చిన వారు కానీ ప్రతి ఒక్కరూ తమ అధికారంతో నా బాబా అని అంటారు. తండ్రి ద్వారా ప్రేమ లభించిందా అని ఎవరినైనా అడిగితే వెంటనే అందరికంటే ఎక్కువగా నాకే తండ్రి ప్రేమ లభిస్తోంది అని నషాతో చెప్తారు. నా బాబా అనే హృదయం నుండి చెప్పేవారు నషాతో ఏమంటారు? నా ప్రేమ అందరికంటే ఎక్కువ అని అంటారు. బాబా ప్రేమ మొదట నాపై ఉంది అని అంటారు, ఎందుకంటే ప్రేమయే బాబా ఇచ్చే పాలన. ఈ విధంగా నా బాబా అని అంగీకరించడం ద్వారా మీరు బాబా వారిగా అయ్యారు మరియు బాబా మీ వారిగా అయిపోయారు. ఈరోజు మీరందరూ ప్రేమ అనే విమానంలో ఇక్కడికి వచ్చారు కదా, మధుబన్కో. ప్రేమ అనే మిమ్మల్ని అందరినీ ఆకర్షించి ఇక్కడికి లాక్కొని వచ్చింది. అందరూ ప్రేమతో విశ్రాంతిగా వచ్చి చేరుకున్నారు. ఈ పరమాత్మ ప్రేమ కేవలం ఇప్పుడు సంగమ యుగంలో మాత్రమే ప్రాప్తిస్తుంది. భవిష్యత్తులో దేవాత్మల ప్రేమ ప్రాప్తిస్తుంది, కానీ పరమాత్మ ప్రేమ ఈ ఒక్క జన్మలోనే ప్రాప్తిస్తుంది. కనుక బాప్దాదా కూడా ఇటువంటి ప్రేమకు పాత్రులైన మిమ్ములను చూసి ఏమంటారు? వాహ్ పిల్లలు, వాహ్ అని అంటారు. కోట్లల్లో కొంతమంది అయినా మీరే పాత్రులుగా, అర్హులుగా, యోగ్యులుగా అయ్యారు మరియు ప్రతి కల్పము మీరే పాత్రులుగా అవుతారు. నడుస్తూ తిరుగుతూ ఇటువంటి నశ ఉంది కదా మీ హృదయం కూడా. వాహ్ నా భాగ్యం అనే పాటను పాడుతుంది. ఈ పాటను పాడుతూ ఉంటారు కదా. ఈ పిల్లలందరూ అధికారులు అని తండ్రికి కూడా సంతోషంగా ఉంటుంది. పరమాత్మ ప్రేమలో ఎవ్వరు కూడా స్వయాన్ని తక్కువగా భావించరు. ప్రేమలో అందరూ పాస్ అయిపోయారు. అందరికంటే ఎక్కువ ప్రేమ ఎవరికి ఉంది అని బాప్దాదా అడిగితే ఎవరికి ఉంది అని అంటారు? మా ప్రేమ తక్కువగా లేదు అని అందరికీ తెలుసు. ప్రేమ అనే సబ్జెక్టులో అందరూ పాస్ అయ్యారు, అందుకే అందరూ నా బాబా అని అంటారు అని బాబా కూడా అంటారు. ఎంత ప్రేమ ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు కనుక ప్రేమలో అయితే అందరూ పాస్ అయ్యారు అని బాప్దాదా చూశారు.
కానీ ఇప్పటి సమయానుసారం స్వపరివర్తన యొక్క అవసరం కూడా ఉంది. ఇంతకు ముందు కూడా వినిపించాము, కేవలం స్వపరివర్తన. ఈ సమయంలో స్వపరివర్తనలో విశేషంగా సంస్కార పరివర్తన, స్వభావ పరివర్తనల అవసరం ఉంది. ఇప్పుడు స్వపరివర్తన యొక్క వేగం తీవ్రంగా ఉండాలి. చేస్తున్నారు కూడా, అటెన్షన్ కూడా ఉంది, కానీ ఇప్పుడు తీవ్ర వేగం ఉండాలి మీ పరివర్తనలో. బాప్దాదాకు గుర్తు ఉంది, మీరు క్రొత్త సంవత్సరంలో స్వపరివర్తన, సంస్కార పరివర్తన చేయాల్సిందే అని ఇంతకు ముందు కూడా బాబాతో ప్రతిజ్ఞ చేశారు. కానీ బాప్దాదా ఏం చూశారు అంటే, సంస్కార పరివర్తనలో పురుషార్థం ఎంత వేగంగా ఉండాలో ఆ వేగంలో ఇంకా తీవ్రత ఉండాలి. మీరందరూ ఏమని భావిస్తున్నారు? ఇప్పటి సమయానుసారం ఎంత తీవ్రగతి ఉండాలో దాని అనుసారం ప్రతి ఒక్కరి పురుషార్థం తీవ్రంగా ఉందా, లేక ఇంకా తీవ్రంగా ఉండాలా? ఎందుకంటే సమయానుసారంగా సమయంలో పరివర్తన అనేది చాలా వేగంగా జరుగుతోంది. అదేవిధంగా ఎప్పుడైతే మీరు చేసిన సంకల్పం వెంటనే జరిగిపోతుందో అప్పుడే మీ తీవ్ర పరివర్తన కూడా జరుగుతుంది. యథార్థమైన సంకల్పాలు అంటే చేయకూడనటువంటి వ్యర్థమైనటువంటివి, నెగిటివ్ సంకల్పాలు, యథార్థమైన సంకల్పాలు. కాగితంపై బిందువు పెట్టినంత సమయంలో సమాప్తమైపోవాలి. ఎంత సమయం పడుతుంది బిందువు పెట్టడానికి, ఫుల్ స్టాప్ పెట్టడానికి? యథార్థము అనగా వ్యర్థ సంకల్పాలు ఇంత వేగంగా మారిపోవాలి, పరివర్తన అయిపోవాలి. మరి బాప్దాదా కోరుకుంటున్నట్లుగా ఇంత వేగంగా చేయగలరా? ధైర్యం ఉందా? ఇప్పటి నుండి ఇంత వేగంగా బిందువును పెట్టగలము. పిల్లలు ధైర్యం చేస్తే తండ్రి సహాయం చేస్తారు అని భావించేవారు చేతులెత్తండి. బాప్దాదా పిల్లల దృఢ సంకల్పం చూసి అభినందనలు తెలుపుతూ ఉన్నారు. బాప్దాదా ఇంతకుముందు కూడా వినిపించారు, దృఢ సంకల్పము అంటే చెయ్యాల్సిందే అని సంకల్పం చేయటం. మరి ఈనాటి సభలో అందరూ ఈ దృఢ సంకల్పం చేశారు కదా, మీరు చూశారు, దాదీలు చూశారు, అందరూ అనగా మెజారిటీ చేతులు ఎత్తారు, చూశారు కదా. కనుక రేపటి నుండి స్వభావ సంస్కారాల సమాప్తి సమారోహాన్ని జరుపుకుంటారా? ఎవరైతే చేతులు ఎత్తారో వారు చెప్పండి. సమారోహాన్ని పండుగలాగా, ఉత్సవంలాగా జరుపుకుంటారా? ఈ సమారోహాన్ని చాలా ఆడంబరంగా జరుపుకోవాలి. ఎలాగైతే ధైర్యంతో లక్ష్యం ఉంచుకున్నారో అలా లక్షణాలను కూడా ధైర్యంతో ఉంచుకుంటే ఇది పెద్ద విషయం ఏమీ కాదు. తండ్రి సమానంగా అవ్వాలి అనేది మీ లక్ష్యం అయినప్పుడు లక్ష్యము మరియు లక్షణాలను సమానంగా చేసుకోవాలి. బ్రహ్మబాబాను ఫాలో చేయండి. ఏ సంకల్పాలు, మాటలు, కర్మలు చేసినా మొదట బ్రహ్మబాబాతో పోల్చుకొని చూడండి, కాపీ చేయండి. ప్రపంచంలో కాపీ చేయనివ్వరు, కానీ బ్రహ్మబాబాను కాపీ చేయమని బాప్దాదా అంటున్నారు. నిరాకారుడైన తండ్రికైతే దేహం లేదు కదా, మరి దేహ భానం ఎక్కడి నుండి వస్తుంది అని అంటారు. కానీ బ్రహ్మబాబా దేహధారిగా ఉన్నారు కదా. వాస్తవానికి ఎవరైతే మీరు సరెండర్ అయ్యారో, సరెండర్ అయిన వారు చేతులెత్తండి. సరెండర్ అయినప్పుడు ఏ సంకల్పం చేశారు? సమర్పణమైనప్పుడు బాబా ఈ తనువు, మనస్సు, ధనము అన్నీ మీవే అని అన్నారు. ఇలాగే చేశారు కదా. చేశారు కదా. ఇందులో చేతులెత్తండి. కనుక ఇప్పుడు నాది కాదు, తనువు కూడా నాది కాదు, ధనం కూడా నాది కాదు, అన్నీ సరెండర్ చేసేశారు. ఎలాగైతే బ్రహ్మబాబా శివబాబాకు సేవార్థంగా శరీరం ఇచ్చేశారు, కనుక ఇది నా శరీరం కాదు, సేవార్థంగా ఉంది అని బ్రహ్మబాబాకు తెలుసు. అదేవిధంగా మీరు మీ తనువు, మనస్సు, ధనము మూడింటిని అర్పణ చేసేశారు. కనుక ఇప్పుడు మీ శరీరము తండ్రి సేవార్థం నిమిత్తంగా ఉంది. ఎలాగైతే బ్రహ్మబాబా శరీరం సేవార్థంగా ఉందో అదేవిధంగా మీ శరీరము మీది కాదు, సేవార్థం ఉంది. కనుక ఏదైతే దేహ అభిమానము లేక దేహ భానపు సంస్కారం ఉందో అది ఉండవచ్చా?
ఈ తనువు నాది కాదు, విశ్వ సేవ కోసం ఉంది. తండ్రి సేవార్థంగా ఇచ్చారు అని స్మృతిలో ఉంచుకోండి. ఈ దేహభానము లేక దేహాభిమానం ఎక్కువ నష్టపరుస్తుంది. దేహభానము దానికంటే తేలికైనది కనుక ఎప్పుడైతే రెండింటిని మీరు ఇచ్చేశారో ఫారం నింపేటప్పుడు ఏం వ్రాస్తారు? టీచర్లు ఫారం నింపుతారు కదా, ఏమని నింపుతారు? ఇప్పుడు ఇక ఈ నా జీవితం సేవ కొరకే ఉంది అని వ్రాస్తారు. ఎవరైతే బ్రాహ్మణులుగా అయ్యారో వారందరూ తనువు, మనస్సు, ధనము నావి కావు, అన్నీ తండ్రివే అని తండ్రితో ప్రతిజ్ఞ చేశారు. ఈ సంస్కారాలు ఏవైతే ఉత్పన్నమవుతాయో అవన్నీ దేహభానము లేక దేహ అభిమానంలోనే వస్తాయి. కనుక ఈరోజు కూడా సంస్కార సమాప్తి యొక్క ప్రతిజ్ఞ చేశారు. ఎందుకంటే బాబాను ప్రత్యక్షం చేయడంలో ఇవే విఘ్నాలుగా అవుతాయి. తండ్రిని ప్రత్యక్షం చెయ్యాలి అని అందరికీ ఉత్సాహం ఉంది. బాప్దాదా వింటూ ఉంటారు, మీరు అంటూ కూడా ఉంటారు. ఇప్పటి వరకు బ్రహ్మకుమారీలు బ్రహ్మకుమారులు ప్రత్యక్షం అయ్యారు, కానీ భగవంతుడైన తండ్రి వచ్చేశారు అనే ప్రత్యక్షత గుప్తంగా ఉంది. పురుషార్థం అనగా ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఈ ధ్వని ప్రత్యక్షంగా వ్యాపించాలి. భగవంతుడు తండ్రి వచ్చారు, మా తండ్రి వచ్చేశారు. ఇది భగవాను వాచయే, కానీ భగవంతుడి యొక్క మాటలు వీరు వినిపించేది, కానీ బ్రహ్మకుమారీల మాటలు కాదు అనే ప్రత్యక్షత ఇప్పుడు జరగాల్సిందే. ఈ స్వభావ సంస్కారాల పరివర్తన ద్వారా మీ ఒక్కొక్కరి ముఖము మరియు నడవడిక ద్వారా ప్రత్యక్షత జరుగుతుంది. తండ్రిని ప్రత్యక్షం చెయ్యాలి, చేస్తున్నారు, కానీ భగవంతుడు వచ్చేశారు, తండ్రి వచ్చేశారు అనే ధ్వని అందరి చెవులలో మారుమ్రోగాలి. ఇది జరగాలి కదా. చేతులు ఎత్తండి. జరగాలి కదా. చేతులైతే చాలా బాగా ఎత్తారు. అందరి మనస్సులో ఈ లగన్ ఉంది మరియు జరగాల్సిందేనని బాప్దాదా సంతోషిస్తున్నారు. దీని కొరకు ఎలాగైతే రేపటి నుండి స్వభావ సంస్కారాల పరివర్తన చేసుకుంటారో అలాగే దీనికి సాధనం ఎవరైతే బ్రాహ్మణులుగా ఉన్నారో ప్రతి బ్రాహ్మణాత్మ తమ చార్ట్లో శుభభావన శుభకామనల పైన విశేషమైన అటెన్షన్ తప్పకుండా ఉంచాలి. చార్ట్ అంటే డైరీలో శుభభావన, బాబా చెప్పేటటువంటి మురళినే శుభభావనలతో కూడుకున్నది. ఎందుకంటే శుభభావనలు ఏవీ లేవు, మంచి ఆలోచనలు. శుభకామన ఇతరులను గురించి మంచి ఆలోచనలు, శుభప్రదమైన ఆలోచనలు చేయాలి. మీరు ప్రపంచంలోని వారికి పని ఇచ్చారు మరియు మీరు ఉంచగలరు అని వారితో చెప్పారు కదా. శుభభావన శుభకామన ఉంచండి అని అందరికీ తెలియజేశారు. మీరైతే తప్పకుండా అందరిపైన ఉంచగలరు. ఎప్పుడైతే ఈ ఆత్మ పట్లనైనా శుభభావన శుభకామన ఉండదో ఆ సమయంలోనే ఆత్మ యొక్క స్వభావ సంస్కారాలు ఎదుర్కొంటాయి. వారికి మీరు వారికి నచ్చరు. ఆలోచనలు కూడా విపరీతంగా చేస్తారు. కనుక నేను ప్రతి ఆత్మ పట్ల శుభభావన శుభకామన ఉంచుకోవాల్సిందే అని అమృత వేళ నుండి సంకల్పం చేయండి. అప్పుడు పరివర్తన చేసుకోవాల్సిందే అని ఏదైతే సంకల్పం చేశారో దానిని దీని ద్వారా పూర్తి చేయగలరు. విషయాలైతే వస్తాయి, విషయాల పని రావటం, మాయ ఉంది కదా. అయితే మీ పని విజయాన్ని ప్రాప్తి చేసుకోవటం. కనుక రేపు పరస్పరంలో గ్రూపులుగా అయ్యి ఎవరైతే నిమిత్తంగా ఉన్నారో వారు పరస్పరంలో ఆత్మిక సంభాషణ చేసి ఏ సంకల్పం అయితే చేస్తారో దానిని ఇక ముందు కొరకు ప్రాక్టికల్లో ఎలా తీసుకురావాలి అన్న దానిని ఆత్మిక సంభాషణ చేయండి. ఫినిష్, బిందువు పెట్టేయండి. చేతులైతే ఎత్తారు కదా, ముందు కూర్చున్న వారు చేతులు ఎత్తారు కనుక మీరు నిమిత్తులుగా అవ్వాల్సి వస్తుంది. ఎలాగైతే బ్రహ్మబాబా ఎదురుగా ప్రారంభంలో ఎన్ని సంస్కారాలు ఉండేవారు వచ్చారు. ఆదిలో బ్రహ్మబాబా ఎన్ని సంస్కారాల ఆటను చూశారు, కానీ బాబా సహయోగము ద్వారా ముందుకు వెళుతూ ఇతరులను కూడా ముందుకు తీసుకెళ్లారు. దాని ఫలితంగానే ఈరోజు ఇంతగా సంఖ్య పెరిగిపోయింది.
కదిలించే విషయాలు వచ్చినప్పటికీ అచంచలంగా ఉన్నారు. దాని పరిణామంగానే ఎన్ని సెంటర్లు తెరవబడ్డాయి, ఎన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఈ రోజుల్లో ఎన్ని ప్రోగ్రామ్స్ జరిగాయి కదా. ఈ రిజల్ట్ అంతా బ్రహ్మబాబా యొక్క ధైర్యము ద్వారా లభించింది. మొదట బ్రహ్మబాబా ఒక్కరే ఉండేవారు. మీరందరూ వెనుక వచ్చారు, కానీ వారు ఒక్కరే ధైర్యముంచి ముందుకు వెళ్ళారు. దాని ఫలితంగా ప్రాక్టికల్ ప్రమాణంగా మీరందరూ సహచరులుగా ఉన్నారు కనుక ధైర్యం ఉంది కదా. బ్రహ్మబాబా ఒంటరిగా ధైర్యం ఉంచారు. మీరైతే చాలామంది సహచరులు ఉన్నారు కనుక తండ్రిని అనుసరించండి. మీరందరూ స్వయాన్ని బ్రహ్మబాబా పిల్లలము అని, సహచరులైన పిల్లలమని భావిస్తున్నారు కదా. తోడుగా ఉన్నారు, తోడుగా వెళ్తారు మరియు బ్రహ్మబాబాతో పాటు రాజ్యంలోకి వస్తారు. ఇప్పుడు సమయం ఉంది. ఎలాగైతే బ్రహ్మబాబా ధైర్యం ఉంచారో దాని రిజల్ట్ చూస్తున్నారు. అలా ఇంత పెద్ద సంఘటనలో ధైర్యము అనే పాదాన్ని ఉంచినట్లయితే జరగనిది ఏముంది. కల్పకల్పము జరిగింది, జరిగే తీరుతుంది. ఇప్పుడు బాబా ఏం కోరుకుంటున్నారు అది వినిపించారు. ఇప్పుడు మీరందరూ కేవలం ఒక పని చేయండి. అదేమిటి అంటే సాధారణ పురుషార్థాన్ని, సాధారణంగా ప్రయత్నం చేస్తున్నారు కదా, దాన్ని తీవ్ర పురుషార్థంలోకి పరివర్తన చెయ్యండి. బాప్దాదా ఏం చూశారు అంటే అక్కడక్కడ సోమరితనం వచ్చేస్తుంది. ఇదైతే అవ్వాల్సిందే, విజయమైతే మా జన్మసిద్ధ అధికారమని భావిస్తారు. జ్ఞానం యొక్క లెక్కతో ఇది నిశ్చితమే, కానీ నిర్లక్ష్యంలో కూడా మా విజయం అయితే ఉండనే ఉంది, అయ్యే ఉంది. ఏ పని ఆగదు, జరగాల్సిందే అనే మాటలే మాట్లాడతారు. ఒకటేమో ఈ మాటలను పురుషార్థంలో కూడా వాడతారు, మరొకటి నిర్లక్ష్యంతో కూడా ఇవే మాటలు మాట్లాడతారు. ఏ పని ఆగదు, జరగాల్సిందే, ఇది నిర్లక్ష్యం. ఈ సంస్కారాన్ని కూడా చెక్ చేసుకోండి. నిర్లక్ష్యానికి గుర్తు వారి జీవితంలో చిన్న చిన్న విషయాలలో అలసట కనిపిస్తుంది. ముఖంలో సంతోషపు మెరుపు కనిపించదు. సేవ ద్వారా పుణ్యం తయారవుతుంటే ముఖంపై సంతోషం ఉండాలి కదా. ఏదో ఒక ప్రకారమైన అలసటకు కారణం ఏదో ఒక విషయంలో నిర్లక్ష్యం చేసి తీరాల్సిందే అన్నప్పుడు సంతోషంతో చేయండి. మీ ముఖం సేవ చేయాలి, మీ నడవడిక సేవ చేయాలి. కనుక ఈరోజు సంస్కార సమాప్తి కోసం చాలామంది చేతులెత్తడం చూసి బాప్దాదా పదే పదే అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. మంచిది. ఈ గ్రూప్లో మొదటిసారి వచ్చిన వారు లేచి నిలబడండి. ఎంతమంది ఉన్నారో చూసారా, చాలామంది ఉన్నారు. చేతులు పండి. తమ తండ్రిని కలుసుకోవటానికి మధుబన్కు మొదటిసారి వచ్చిన వారికి అభినందనలు. కనుక విశేషంగా ఇప్పటి సమయానుసారం మీరు తీవ్ర పురుషార్థం చేయాల్సి వస్తుంది. బాప్దాదా చెప్తున్నారు, ఎవరైతే డీలా పురుషార్థం కాకుండా తీవ్ర పురుషార్థం చేస్తారో వారు లాస్ట్ నుండి ఫాస్ట్గా, ఫాస్ట్ నుండి ఫస్ట్గా అయిపోతారు. ఇటువంటి అద్భుతం చేయండి. అవకాశం ఉంది. మేమైతే చివరిలో వచ్చాము అని భావించకండి. మీరు కూడా ఫాస్ట్గా వెళ్ళొచ్చు. 2010లో చెప్పారు. కానీ ప్రతి సమయం తీవ్ర పురుషార్థం చేయాల్సిందే, పరివర్తన అవ్వాల్సిందే. చూస్తాంలే, ఆలోచిస్తాంలే, ఇలా లే అని అనకండి. మీ ఇల్లు, దాత ఇల్లు మంచిగా అనిపించింది కదా మధుబన్. మీ సోదరులందరూ మీకు స్వాగతం చేస్తున్నారు. మంచిది. ఇప్పుడు నలువైపులా ఉన్న బ్రాహ్మణ పిల్లలకు బాప్దాదా స్నేహభరితమైన ప్రియ స్మృతులను ఇస్తున్నారు. దూరంగా కూర్చొని కూడా చాలామంది పిల్లలు చూస్తున్నారు మరియు మిలనం కూడా చేస్తున్నారు అని బాప్దాదాకు తెలుసు. మిలనం అంటే బాప్దాదాను కలుస్తున్నారు అని. ఆ నలువైపులా ఉన్న పిల్లలకు బాప్దాదా ఇదే చెప్తున్నారు. ఇప్పుడు చాలామంది సంస్కార సమాప్తి కోసం చేతులెత్తారు కదా. మా సంస్కారాన్ని పరివర్తన చేసుకుంటాము, పాత సంస్కారాన్ని సమాప్తి చేస్తాము అని. అలా ఇప్పుడు మేమంతా కలిసి సమాప్తి సమయాన్ని సమీపంగా తీసుకొచ్చేందుకు ఈ సంకల్పం చేస్తున్నాము అని మీరందరూ కూడా ఒకే సంకల్పం అనే చేతనెత్తుతున్నారు. నలువైపులా సంపూర్ణత సమయం వచ్చేటప్పటికి మా తండ్రి వచ్చేశారు అని బ్రహ్మబాబా, శివబాబా ఇరువురిని ప్రత్యక్షం చేస్తాము.
అందరి నోటి నుండి బాబా ప్రత్యక్షత జరగాలి. ఇప్పుడు ఈ సంవత్సరం బాబాను ప్రత్యక్షం చెయ్యాల్సిందే. ఈ దృఢ సంకల్పం ఉంచుకోండి. సగం పని అయితే చేశారు. పిల్లలను తండ్రి విశ్వం ముందు ప్రత్యక్షం చేశారు. ఇప్పుడు భగవంతుడు వచ్చేశారు అనే ధ్వనిని విశ్వంలోని పిల్లలు ప్రతి ఒక్కరి వద్దకు చేర్చాల్సిన పని పిల్లలది. కనుక బాప్దాదా పిల్లలందరినీ చూస్తూ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్నేహము, హృదయపూర్వక ప్రేమ, హృదయపూర్వక ఉత్సాహాల సహితంగా ప్రియ స్మృతులు ఇస్తున్నారు. ప్రీతిగా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. మంచిది. సేవా టర్న్ కర్ణాటక జోన్ వారిది. సేవ చేసే అవకాశం తీసుకోవడం అనగా తండ్రికి సమీపంగా వచ్చే అవకాశం లభించడం. సేవ కారణంగా ఎంతమందికి వచ్చే అవకాశం లభిస్తుందో చూడండి. అందరి ఆశీర్వాదాలు నిమిత్త టీచర్లకు లభిస్తాయి. ఎందుకంటే సేవ చేసే ధైర్యాన్ని ఉంచారు కనుక ఇంతమందికి అవకాశం లభించింది. క్రొత్త వారు కూడా చాలామంది మొదటిసారి వచ్చారు అని బాప్దాదా చూశారు. కర్ణాటక వారు ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు పెద్దగా చేతులెత్తండి. మొదటిసారి కూడా చాలామంది వచ్చారు. కర్ణాటకలో వృద్ధి బాగా జరుగుతోంది. ఇప్పుడు ఎలాగైతే వృద్ధి జరిగిందో అలా తీవ్ర పురుషార్థపు విధి అనగా పద్ధతి యొక్క అలను కూడా నలువైపులా వ్యాపింపచేయండి. నంబర్ తీసుకోండి. సంస్కార సమాప్తి యొక్క నంబర్ తీసుకోండి. తీసుకోగలరా? మేము మొదటి నంబర్ తీసుకోగలము అని భావించేవారు చేతులెత్తండి. మంచిది. పరస్పరంలో సంఘటితమై ప్రోగ్రాం తయారు చేయండి. వీరంతా ఒక్కటే. భిన్న భిన్న స్థానాలు ఉన్నాయి కానీ వీరంతా ఒక్కటే. ఈ అద్భుతాన్ని చేసి చూపించండి. అందరి సంస్కారం ఒకటైపోతే ఇదే అద్భుతం. ధైర్యం ఉంది కదా? ధైర్యం ఉందా? బాప్దాదా వద్దకు సమాచారం అయితే వస్తూ ఉంటుంది. ప్రతి నెల మీ పరివర్తన యొక్క సమాచారాన్ని మధువనానికి వ్రాయండి. వ్రాస్తారు కదా? ప్రతి నెల వ్రాయాలి. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు నంబర్ 1గా అయి చూపించండి అన్నారు బాబా. సేవ బాగా చేస్తున్నారు అని బాప్దాదా చూశారు. ఇప్పుడు సంఘటనను చూడాలి అని కోరుకుంటున్నారు. ఉదాహరణగా తయారవ్వండి. తయారుగా ఉన్నారా? చేతులెత్తండి. మీరు చూడండి, ఒక్క నెలలో రిజల్ట్ వస్తుంది. మంచిది. చాలా విశేషమైన ప్రియ స్మృతులు. వరదానము. సంపూర్ణ సమర్పణ యొక్క విధి ద్వారా నాది అనే అధికారాన్ని సమాప్తి చేసే సమాన సాథీభవ. తోడుగా ఉంటాము తండ్రికి, తోడుగా వెళ్తాము, తోడుగా రాజ్యం చేస్తాము అనే ప్రతిజ్ఞ ఏదైతే ఉందో ఆ ప్రతిజ్ఞను సమాన సాథీలుగా అయినప్పుడే నిభాయించగలరు. సమానత అనేది సంపూర్ణత ద్వారా వస్తుంది. అన్నీ సమర్పించినప్పుడు, నా తనువు, నా మనస్సు, నా సర్వస్వము మీది అన్నప్పుడు మీ అధికారము లేక ఇతరుల అధికారం సమాప్తమైపోతుంది. చేసిన తర్వాత మనస్సు ద్వారా కానీ మాట ద్వారా కానీ. ఎప్పటి వరకు ఎవరి అధికారమైనా ఉంటుందో అప్పటి వరకు సర్వసమర్పణలో లోపమున్నట్టే. అందువలన సమానంగా ఇంకా కాలేదు, అవ్వలేరు. కనుక తోడుగా తండ్రికి ఉండేందుకు, తోడుగా ఎగిరేందుకు త్వరగా బ్రహ్మబాబా సమానంగా అవ్వండి. స్లోగన్. మీ సమయము, శ్వాస, సంకల్పాలను సఫలమనగా సద్వినియోగం చేసుకోవడమే సఫలతకు, విజయానికి ఆధారం. విజయం పొందాలి అంటే సమయాన్ని, శ్వాసను, సంకల్పాలను సద్వినియోగం చేయాలి. అవ్యక్త ఇషారా. సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి. సహనశీలుగా అవ్వండి. దీనిని గూర్చి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఎవరైతే సరళ స్వభావము కలిగి ఉంటారో వారిలో సర్దుకునే శక్తి స్వతహాగానే ఉంటుంది. సరళ స్వభావం, ఈజీ నేచర్ కలిగిన వారు అందరికీ సహయోగులుగా, సహాయం చేసే వారిగా మరియు స్నేహిలుగా కూడా ఉంటారు. ఎంతగా సరళ స్వభావం కలిగి ఉంటారో అంతగా మాయ తక్కువగా ఎదిరిస్తుంది.
సరళ స్వభావము కలిగిన వారిలో వ్యర్థ సంకల్పాలు నడవవు. వారి సమయం కూడా వ్యర్థంగా పోదు. వారి బుద్ధి విశాలంగా మరియు దూరదేశిగా ఉంటుంది. అందువలన వారి ఎదురుగా ఏ సమస్య కూడా ఎదిరించి నిలబడలేదు. విశేషమైన సూచన: నెలలో 3వ ఆదివారం కోసం యోగాభ్యాసం. ఈరోజు నెలలో 3వ ఆదివారం. సోదర సోదరీలందరూ గ్రూపుగా సంఘటిత రూపంలో ఏకత్రితమై సాయంకాలం 6:30 నుండి 7:30 గంటల వరకు మీ ఫరిస్తా స్వరూపము ద్వారా భ్రమిస్తున్నటువంటి దుఃఖి మరియు అశాంతి ఆత్మలందరికీ సుఖశాంతుల పవిత్రత కిరణాలనిచ్చి వారికి ఆధారదాత అయిన పరమాత్మ తండ్రి స్మృతిని ఇప్పించే సేవ చేయండి. రేపు 6:30 నుంచి 7:30 దాకా. ఓం శాంతి.